పార్టీ వర్కర్స్ లేకుండా గాలివాటంగా ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు గత ఎన్నికలలో మనం ఓడిపోవడానికి ఎవరు కారణమో వాళ్ళని ఏదో రకంగా బుజ్జగించి మన పార్టీలో చేర్చుకొని మనం వాళ్ళకి టికెట్లు ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడమో అదే చేస్తున్నారు తప్ప బేసిక్గా అయితే కోర్ కాంగ్రెస్ మ్యాన్ ఉంటుందో అది లేకుండా అవుతుంది దాదాపుగా. దానివల్ల చాలా ప్రమాదం అవుతుంది. సార్ లేటెస్ట్ అప్డేట్ సార్, మెదక్లో నీల మధు ముందంజాట, థర్డ్ ప్లేస్ కి పడిపోయిన బీఆర్ఎస్. సో ఈక్వేషన్ ట్రెండ్స్ మారుతా ఉన్నది. ఒక విషయం చెప్పిన, రఘునందన్ రావును గెలిపించడానికి బీఆర్ఎస్ సకల ప్రయత్నాలు చేస్తుంది. గతంలో కూడా రఘునందన్ గెలిచింది కేవలం బీఆర్ఎస్ సపోర్ట్ తోనే. అన్నారా, రఘునందన్ ఈస్ గోయింగ్ టు బి దేర్ మ్యాన్ ఇన్ ది సెంటర్. ఇప్పుడు వాళ్ళ అంచనాలు అట్టుంటారు, వాళ్ళ ఆలోచన సరేనట, ఆ రకంగా పోతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి, వరంగల్లో టఫ్ ఫైట్ ఉందట, లీడ్ లో బీజేపీ ఉన్నది. వరంగల్లో టఫ్ ఫైట్ నడుస్తున్నది. ఇంతకుముందు వరకు కాంగ్రెస్ లీడ్ లో ఉండే, ఇప్పుడు బీజేపీ లీడ్ లోకి వచ్చింది. సో ఇది కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇవన్నీ కూడా చాలా టఫ్ నియోజకవర్గాలు. లాస్ట్ వరకు ఎట్లుంటుందో కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏమీ లేదు, క్లియర్ నేను చెప్తున్నాను, గదే 6-7 ఉంటుంది. డిఫెక్టర్స్ దాదాపుగా ఓడిపోతారు. ఈ పార్టీలోంచి ఆ పార్టీలకు పోయిన వాళ్ళైనా, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి పోయినా ఉన్నారు. కానీ అంటే ఇప్పుడు అంటే బీజేపీ వ్యవహారాలతో పోలిస్తే కాంగ్రెస్ వ్యవహారాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిందే కేవలము టీఆర్ఎస్ అరాచకాల మీద క్యాంపెయిన్ చేసి. సో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా దారుణంగా పార్టీ వర్కర్లు ఫీల్ అయినారు, ప్రజలు ఫీల్ అయినారు. ఎగ్జాక్ట్లీ ఆ 4 పోతే చాలదా అంటే ఏంటంటే చేవేల దగ్గర మొదలైంది. ఎగ్జాక్ట్లీ చేవేల దగ్గర రంజిత్ రెడ్డికి మల్కాజ్గిరి ఇస్తే ఈటల రాజన్ తోటి ఫ్రెండ్ అవుతాడని చెప్పేసి అక్కడ పట్నమహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు, అంటే వాళ్ళ హస్బెండ్ ని తీసుకొచ్చి. సో ఇవి 2 అడ్జస్ట్మెంట్లు. సికింద్రాబాద్ లో ఒరిజినల్ గా క్యాండిడేట్ లేడని చెప్పేసి దాని నాగేందర్ని తీసుకొచ్చారు. సేమ్ ఈక్వేషన్ బీఆర్ఎస్ పార్టీ కూడా చేసింది కదా సార్. అక్కడ ఉన్న ఎమ్మెల్యేతోనే ఎంపీగా ఇచ్చి కంటెస్ట్ చేశారు. సో మిగిలింది ఒకటి వరంగలే వరెస్ట్ గా జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ 51,000 లీడ్ లో ఉందట. సో ఇది ఊహించిందే, డిస్కషన్ కూడా అక్కర్లేదు. నల్గొండలో తొలి రౌండ్ కాంగ్రెస్ 26,188 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కూడా మంచి వాళ్ళకి తిరుగులేని నియోజకవర్గాలు ఈ 2 కూడా. కానీ యాక్చువల్ కాంగ్రెస్ కి భువనగిరి కూడా తిరుగులేని నియోజకవర్గమే. కానీ